ఓం నమో వెంకటేశాయ. ముందుగా అందరికీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఈ ఇయర్ మన ఛానల్ కూడా ఒక వెరీ స్పెషల్ డే తో కోయిన్సైడ్ అవుతుంది. ఇవాళ ఏ రోజు నేను నంబర్స్ గురించి అంత ఇదిగా ఆలోచించలేదు, కానీ మన ప్రతి మైల్ స్టోన్ ని తిరుమల తిరుపతికి వెళ్ళి దేవుడి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం మన ఆనవాయితీ అలవాటు అయిపోయింది. గోల్డ్ ప్లే బటన్ కూడా అక్కడే మనం అన్బాక్స్ చేసాం. తర్వాత కూడా ఏ స్పెషల్ మూమెంట్ వచ్చినా, సుఖం దుఃఖం బాధ ఏదైనా దేవుడికి చెప్పుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఉండే భారాన్ని తగ్గించడానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నాకు హెల్ప్ చేశారు. అది నేను లోపల నుంచి నమ్ముతాను. నేను అందుకే ఇవాళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ వీడియో ఈ టైంలో ఈ స్పెషల్ డే లో ఐ వాంట్ టు డెడికేట్ ఇట్ టు తిరుమల. అండ్ మనందరికీ మన నమ్మకాలు మనకు ఉంటాయి కదా, అందుకనే పురాణాల గురించి మన నమ్మకాల గురించి కాకుండా మన నమ్మకానికి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం చూసుకుని ఆ టెంపుల్ టౌన్ గురించి, టీటీడీ గురించి, అందరికన్నా ముఖ్యంగా శ్రీనివాసుడు గురించి మనం మాట్లాడదాం. తిరుపతి మనందరికీ ఎమోషన్, ఎన్నోసార్లు మెట్లెక్కుంటాం మనం. ఈసారి ఇవాళ నాకు కుదరట్లేదు, అట్లీస్ట్ ఇలాగైనా చేద్దాం అనిపించింది నాకు, అంతే, ఇంకేం లేదు. గుడికి సంబంధించి, గుడిని మెయింటైన్ చేస్తున్న అథారిటీస్ కి సంబంధించి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మన మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా ఆ టెంపుల్ కి సంబంధించి, దాన్ని మనం మాట్లాడుకుందాం. మనం వెళ్ళి దండం పెట్టుకుని మన భారాన్ని తగ్గించుకునే ఆ గుడిలో ఇంత ఉందా, ఇంత చేస్తారా అని మీకే అనిపిస్తుంది వీడియో ఎండ్ అయిపోయే లోపల. మీకు చిన్న శాంపిల్ ఇవ్వనా నేను. తిరుమలకి వెళ్ళి తలనీలాలు అర్పించే వాళ్ళు ఎంతమంది ఉంటారనుకుంటున్నారు? ఒక వైల్డ్ గెస్ట్ చేయండి. ఒక రోజుకి 20 నుంచి 25 వేల వరకు. ఎక్కువ మంది వచ్చే సీజన్ లో ఉంటే అది 40 వేల కోటి వచ్చే అవకాశం ఉంది. ఆ హెయిర్ అంతా ఉంటది కదా, అది 100% ప్యూర్ హ్యూమన్ వర్జిన్ హెయిర్, అది అన్టచ్డ్, అన్కలర్డ్. అందుకే ఇండియన్ హెయిర్ అంటే ప్రపంచం అంతా చాలా డిమాండ్ ఉంటుంది. దీన్ని రకరకాల స్కేల్స్ కింద డివైడ్ చేసి, టెక్స్చర్స్ ని బట్టి, క్వాలిటీని బట్టి, లెంత్ ని బట్టి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని డివైడ్ చేసి, గ్రేడ్ 1 అంటే బాగా లాంగ్ సిల్కీగా ఉండే హెయిర్, గ్రేడ్ 2 అంటే మీడియం లెంత్, గ్రేడ్ 3 అంటే షార్ట్ లెంత్ అనుకోండి. చూచాయిగా చెప్తాను నేను, అంతే. అది ఒక 10-15 కిలోల బ్యాగ్స్ లాగా దాన్ని డివైడ్ చేసి, ఏది వాష్ చేసి, సన్ డ్రై చేసి, డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత, ఇదంతా ఆన్ పాయింట్ జరుగుతుంటుంది ఎవ్రీ సింగిల్ డే, క్లాక్ వర్క్ లో నడుస్తున్నట్టు. దాని తర్వాత ఏం చేస్తారో అనే డౌట్ మీకు వస్తే, ఈ హెయిర్ ని కంటిన్యూస్ గా ఆక్షన్ చేస్తుంటారు. ఇటలీలో, చైనాలో, ఇండియాలో హైయెస్ట్ బిడ్డర్స్ కి, ఈ విగ్ ఎక్స్టెన్షన్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అలా ఆక్షన్ చేసి హైయెస్ట్ బిడ్డర్ కి ఇది అమ్మిన తర్వాత ఒక సంవత్సరం అంతా దాని అమౌంట్ మొత్తాన్ని యాడ్ చేస్తే, మనం ఒక సంవత్సరానికి Tier 1 హీరో యాక్ట్ చేసిన హై బడ్జెట్ సినిమా రేంజ్ కి దాని బడ్జెట్ వస్తుంది 2 నుంచి 300 కోట్లు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తే ఆ డబ్బులు దేనికి వాడతారనే సందేహం మనందరికీ వస్తుంది కదా, కామన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు తిరుమల కొండ ఎక్కిన తర్వాత ఒక రకమైన ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా క్లీన్ గా అనిపిస్తుంటది మొత్తం. అన్ని వర్క్స్ చకచక అయిపోతుంటాయి. వర్కర్స్ అందరూ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తుంటారు. ఏదో స్వర్గానికి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. కలియుగ వైకుంఠం అని ఊరికే అన్నారు కదా. ఒక రోజుకు మీరు నమ్మరు 2 లక్షల మంది ఆకలి తీరుస్తుంది అన్నప్రసాదం అనే సర్వీస్ తో. అద్భుతంగా ఉంటుంది భోజనం. నేను కూడా వెళ్ళి తిన్నా చాలా సార్లు. ఇప్పుడు ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో 200-300 కోట్లు, ఆ ఇన్కమ్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. మెయింటెనెన్స్ ఆఫ్ ద టెంపుల్ టౌన్ లో. అంటే మన దేవుడికి అర్పించే తలనీలాలు ఉంటాయి కదా, అది ఎవరిదో ఆకలి తీరుస్తుంది. ఇది నిజం. సో మీలో ఎవరైనా తలనీలాలు అర్పిస్తే అది జస్ట్ ఒక నమ్మకం కింద చూడకండి మీరు, ఆ దేవాలయానికి హెల్ప్ అవుతుంది. ఇవే కాదు, ఇంకా చాలా మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆ గుడికి సంబంధించి, గుడి ద్వారాలకు సంబంధించి, కలియుగ వైకుంఠాధిపతికి సంబంధించి. మనం 7 కొండలు వాడని పిలుచుకుంటాం కదా, పెరుమాళ్ళు అంటారు తమిళనాడులో, లేదా తమిళనాడు కేరళ బెల్ట్స్ లో మలయప్ప స్వామి అంటారు, శేషాద్రి శ్రీనివాసుడని, కలియుగ వైకుంఠ వాసుడని, ఆపద ముక్కులు వాడని, రకరకాల విధాలుగా మనం పిలుచుకుంటాం. అక్కడ ఉండే దేవుడు ఒక్కడే. ఆయన నివసించి ఆ గుడి గురించి వాళ్ళు మాట్లాడదాం. మన ఛానల్లో ఆనవాయితీగా బిగినింగ్ నుంచి చేసుకొని వస్తున్నాం కదా. అలాగే ఈ మ్యాజిక్ నెంబర్ మనం టచ్ చేస్తాం కదా, అది ఎప్పుడు టచ్ చేస్తాను నాకు తెలియదు, బట్ టచ్ అయ్యే టైంకి ఈ వీడియో ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి రోజు ఒకటి వస్తాయి. ఏ రోజు మిస్ అవ్వలేదు. డౌన్ టైమ్ లో ఉన్నా, ఒంట్లో బాలేకపోయినా, ఇలాంటి పబ్లిక్ హాలిడేస్ అయినా, మన స్వతంత్ర దినోత్సవం అయినా కూడా ఐ విల్ ఆల్వేస్ బీ ఆన్ డ్యూటీ. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను. దైవ భక్తితో పాటు వర్క్ ఇస్ వర్షిప్ అనుకుంటా. మీలో చాలా మంది రోజు చూస్తున్నారు. ఒక 10 నిమిషాలు నాకు కేటాయిస్తే సరిపోద్ది అనుకుంటున్నారు కదా. ఈ రోజు మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇలాంటి వీడియోతో మీరు నాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారంటే ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీకు నచ్చుతాయి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. తిరుపతి ఎంత ఫేమస్ మీకు ఐడియా ఉందా? ఇది మన స్టేట్ లో ఉంది. ఇవాళ 2014 వరకు 2 స్టేట్స్ కలిసి ఉండే తెలుగు మాట్లాడే వాళ్ళవి. బట్ ఇవాళ కూడా వన్ ఆఫ్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఉంది. మనందరం చాలా సార్లు వెళ్ళి ఉంటాం కాబట్టి ఇది మన గుడి అని మనం అనుకుంటాం. కానీ ప్రపంచం మొత్తంలో తిరుమలకు ఉండే స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ప్రపంచంలోనే అత్యధిక మంది విజిట్ చేసే టెంపుల్ ఇది. అండ్ ఒక సంవత్సరానికి యాన్యువల్ రెవెన్యూ డొనేషన్స్ ద్వారా 3,500 నుంచి 4,000 కోట్ల వరకు వస్తుంది. 3,500 to 4,000 crores. ఇది టీటీడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓవర్సీ చేస్తుంటది మొత్తం. ఇన్ఫాక్ట్ డొనేషన్స్ అంటే మనం డబ్బులు వేస్తాం అనుకున్నారు, అది ఒకటే కాదు. మనం కొనే ప్రసాదం నుంచి మనం తీసుకునే అకామిడేషన్ వరకు. ఇన్ఫాక్ట్ ప్రసాదం దగ్గరికి వస్తా, మన లడ్డు గురించి వస్తా నేను, అది ఎంత స్పెషల్ మీకు చెప్తాను. కానీ అన్ని కలిపి వచ్చిన ఈ అమౌంట్ ని, ఇదిగాని ఏ గవర్నమెంట్ కి సొంతం కాదు కదా. 1987 లో ఒక యాక్ట్ ఇంట్రడ్యూస్ అయింది, ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ అని. సో డబ్బులు మొత్తం అక్కడ దైవానికి సొంతం. దీని గురించి మన అనంత పద్మనాభ స్వామి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ రిచెస్ట్ టెంపుల్ అది అయి ఉండొచ్చు లోపల ఉండే ఐశ్వర్యాన్ని మనం చూస్తే. బట్ ప్యూర్లీ డొనేషన్స్ మన మైండ్ లో పెట్టుకొని చూస్తే తిరుమల ఇస్ ద లార్జెస్ట్. లోపలికి వచ్చిన అమౌంట్ మొత్తాన్ని టీటీడీ ఇంటర్నల్ ఆడిట్ వింగ్ అని చెప్పి వాళ్ళు ఆడిట్ చేసి, అక్కడ నుంచి టీటీడీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కి వెళ్ళి, ఇప్పుడు ఆ ట్రస్టీస్ నుంచి ఇన్ఫ్రాకి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కి, మెయింటెనెన్స్ కి, ఇలా రకరకాల విధాలుగా ఆ టెంపుల్ ప్రెమిసెస్ ని ఎలా డెవలప్ చేయాలనే జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఇన్ఫాక్ట్ ఒక్క టెంపుల్ అనుకోకండి మీరు, టీటీడీ కింద ఒక 1200 టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్లీ. తర్వాత మనం తిరుమల వెళ్ళిన ప్రతిసారి ఎవరి స్థాయికి మీద వాళ్ళు డొనేషన్స్ ఇస్తుంటారు కదా దేవుడికి. అగైన్ దానికి ఒక స్టోరీ ఉంది. శ్రీనివాసుడు భూమి మీదకి వచ్చినప్పుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, ఇక్కడ లోక కళ్యాణం జరిగినప్పటి నుంచి అప్పు తీరుస్తున్నాడని, అది భక్తులు హుండీలో ఇస్తున్న డబ్బుల ద్వారా అప్పులు వెళ్తాయని చెప్పి చాలా మందికి నమ్మకం.
అది. ఎనీవేస్ మనం గర్భగుడిలోకి వచ్చి దైవ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయటకు వెళ్తుంటే మనం ఇదివరకైతే ఒక విజువల్ ఉండేది మనకి, అందరూ డబ్బులు కౌంట్ చేస్తున్నట్టు. ఇప్పుడు అది ఉందో లేదో నాకు తెలియదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇంకా జరుగుతుందో నాకు కింద చెప్పండి. ఎందుకంటే నా దర్శనం అయిపోగానే నేను వీసా వెంకటేశ్వర స్వామి అని ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి తర్వాత శ్రీవారికి భోజనాలు అవి చేసేటప్పుడు వారి తల్లి గారు చూడడం, ఆ గది చూసి అన్ని చూసుకుని వెళ్ళిపోయేసరికి ఇది మిస్ అయినట్టున్నా లాస్ట్ ఫ్యూ టైమ్స్ లో. నేను ఇంకా కౌంటింగ్ బయట పబ్లిక్ గా జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇదివరకైతే ఖచ్చితంగా జరిగేది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ డబ్బులు సమర్పించుకుంటాం కదా మనం, అది 900 నుంచి 1000 కోట్ల వరకు వస్తుంది ప్రతి సంవత్సరం. 1000 కోట్లు. ఇప్పుడు అదే రోజు ఆ డబ్బులు నేషనలైజ్ బ్యాంక్స్ లో డిపాజిట్ చేసేస్తారు విత్ ఇంట్రెస్ట్ రావడానికి. ఆ డబ్బుల్ని రకరకాల సేవా కార్యక్రమాలకి, అన్నప్రసాదంకి, లడ్లకి, అగైన్ టెంపుల్ రన్ చేయడానికి ఏవేవైతే కావాలో భక్తులకి సేవ చేయడానికి దాన్ని ఖచ్చితంగా వాడతారు. ఇదంతా నేను చెప్తుంటే ఎన్ని రోజులు జరుగుతుంటది, ఏదో ఒక రోజు మిస్ అయి ఉంటది కదా అనే డౌట్ మీకు రావచ్చు. నెవర్, ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వదు. క్లాక్ వర్క్ లా జరుగుతుంటది. ఇది చూస్తేనే ఆశ్చర్యం వస్తుంటది. అక్కడ లోపల ఉండేవారు కూడా అంత భక్తితో ఉంటారు. ఇకపోతే బంగారం ఇంట్రెస్ట్ రూపంలోనే కొన్ని కోట్ల రూపాయలు టెంపుల్ ట్రస్ట్ కి వస్తుంది. ప్రతి రూపాయి భక్తుడి సేవకే వెళ్తుంది. అండ్ యు నో వాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్, ఆ బంగారం వెయిట్ ఎంతో తెలుసా? 10 టన్నులకు పైగా. 10 టన్స్. ఎక్కడి నుంచి వస్తుంది ఈ బంగారం అంతా అనే డౌట్ మీకు వస్తే, భక్తులు మనం దేవుడికి సమర్పించుకుంటాం కదా, అగైన్ ఉన్న వాళ్ళ లేని వాళ్ళ 10 గ్రాముల, 1 కిలోన, 1 గ్రామ, దేవుడికి భక్తుల్లో వేరియేషన్ కనబడదు. అందరూ దైవ భక్తితో ఇచ్చుకున్నది ఈ శ్రీవారి కానుకల ద్వారా. గానీ ఆ ప్రతి రూపాయి ఆ బంగారం నుంచి వస్తున్న ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఒక సేఫ్టీ నెట్ లా పనిచేస్తుంది టెంపుల్ కి. పాండమిక్ లాంటి టైమ్స్ లో కూడా రోజు పనులు సక్రమంగా జరగడానికి టెంపుల్ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి కదా, దానికి ఏం కారణం అవుతుంది? ఈ ఇంట్రెస్టే. మనం ప్రేమతో దేవుడికి ఇచ్చే ప్రతి డొనేషన్ భక్తుల కోసమే వాడతారు. లడ్లల్లో కూడా సుమారు దాని ప్రొడక్షన్ కి ఎంత అవుతుంది అంతే ఖర్చుకి అమ్మేస్తారు. 30-40 రూపాయలు ప్రొడక్షన్ కి అవుతుంది, 50 రూపాయలకి అమ్ముతారు. ఎటువంటి ప్రాఫిట్ మార్జిన్స్ ఉండవు. మీరు బయటికి వెళ్తే అదే లడ్డు ఎంత కాస్ట్ ఉంటుందో మీరు చూడండి. భక్తులకి సబ్సిడైజ్ రేట్స్ లో ఇవ్వడానికి ప్రయత్నం. ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక చిన్న టెన్షన్ అయింది, చిన్న ఫ్రిక్షన్ అయింది. నేను పాలిటిక్స్ లోకి వెళ్ళి ఇలాంటి మంచి రోజున, శుభదినాన ఒక మంచి ఇంటెన్షన్ తో వీడియో చేస్తాను కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ నేను చెప్పను. అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఇట్. దీని గురించి ఈ వీడియోని కొంచెం నాన్ పొలిటికల్ గా పెడదాం. ఎన్ని గవర్నమెంట్లు మారుంటాయి, కొన్ని 100 సంవత్సరాలుగా ఇంకా లడ్డు టేస్ట్ అలాగే ఉంటుంది. మీరు తిని చూడండి ఒకసారి, బెస్ట్ ఫీలింగ్స్ ఎవర్. దాంతోపాటు వడ కూడా ఇస్తారు. ఈ లడ్డు టేస్ట్ దాన్ని డామినేట్ చేస్తుందని చెప్పి దాని గురించి ఎక్కువ మాట్లాడరు, కానీ అది కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మాట్లాడుతుంటే నోరు ఊరుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ 15-20 డేస్ లో వెళ్తున్నా తిరుపతికి. నేను కొంచెం డిలే అవుతుంది కాబట్టి ఎందుకు ఆగలేక ఈ వీడియో చేయాలనిపించింది అంతే. మనం ఇన్ని మాట్లాడి అన్న ప్రసాదం గురించి మాడకపోతే ఎలా? ఒక రోజుకి 1.5 నుంచి 2 లక్షల మంది ఆకలి తీరుస్తుంది అన్న ప్రసాదం డిపార్ట్మెంట్. తిరుమల తిరుపతిలో రకరకాల లొకేషన్స్ లో అదే క్వాలిటీని మెయింటైన్ చేస్తూ గుడికి వచ్చిన ఏ భక్తుడు ఆకలిగా ఇంటికి వెళ్ళకూడదని చెప్పి 24 గంటలు ఒక రోజులో ప్రతి గంట పనిచేస్తుంది. ఇక టీటీడీ అకామిడేషన్ డిపార్ట్మెంట్ మనం ఇస్తున్న డొనేషన్స్ అవన్నీ ఎక్కడికి వెళ్తే అని అడుగుతుంటారు కదా, ఒక రోజుకి 100 రూపాయలతో స్టార్ట్ అయ్యేలాగా సబ్సిడైజ్ ప్రైస్ కి. దానికి కారణం ఇదే, ఆ దేవుడికి భక్తులు ఉన్నారు. శ్రీవారి దయవల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఇక్కడ దాకా వచ్చారంటే దానికి ఆయనే కారణం. నా భయాలను ఆయన అబ్జార్బ్ చేసుకున్నారు. నన్ను ఇవాళ ఇంతటి వాడిని చేశారని నమ్మే ప్రతి వ్యక్తికి ఆయన అండగా ఉంటారు. ఒక షాక్ అబ్జార్బర్ లాగా. ఆయనకి ఎంత డొనేషన్ ఇచ్చినా దానికి మనం వెలకట్టగలమా? అలా అనుకొని ఇచ్చే ఆ డొనేషన్స్ ని, ఈ రూమ్స్ ని, అకామిడేషన్స్ ని సబ్సిడైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, రోజుకి 60 నుంచి 80 వేల మంది వస్తారు. పండుగ సీజన్స్ అయితే మనకి 1,50,000 టచ్ అవుతుంది. ఇంకా వైకుంఠ ఏకాదశి టైంలో అయితే చెప్పక్కర్లేదు. మీరు ఒకసారి ఎవరైనా వైకుంఠ ఏకాదశి టైంకి మీరు వెళ్ళే భాగ్యం మీకు దక్కిందా నాకు కింద కామెంట్స్ లో రాయండి. కానీ ఇట్స్ ఎ సైట్ టు బిహోల్డ్. అంతమంది జనాలు ఉంటారు. అయినా ఇంత కరెక్ట్ గా ఇంత క్లాక్ వర్క్ లో జరిగినట్టు ఎలా జరుగుతుంది? నేను మరీ వెనక్కి వెళ్ళాను, కానీ ఒకప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది కదా తిరుపతి. తర్వాత రాష్ట్ర విభజన జరిగినప్పుడు చిత్తూరు అనేది తెలుగు మెజారిటీ స్టేట్ అని చెప్పి తిరుపతి మనకి ఇచ్చారు 1953-56 ఆ టైంలో. ఆ టైం నుంచి చాలా గవర్నమెంట్స్ మారుంటాయి కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ మీరు చూడండి, ఇప్పటికీ తమిళనాడులో కొంచెం ఇదిగా ఉంటారు, కొంచెం షేక్ అవుతుంటారు వాళ్ళు. తిరుపతి మాదే అని వాళ్ళు బిలీవ్ చేస్తుంటారు. ఎనీవేస్ అదో డిఫరెంట్ డిబేట్. కానీ తిరుపతి ఇవాళ మనం వెళ్ళి వచ్చినప్పుడు మనకు లోపల ఒక భావన ఉంటుంది కదా, వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు చాలా లైట్ గా ఫీల్ అవుతుంటాం కదా, దేవుడు మన భారాన్ని తీసేసుకున్నారని ఒక నమ్మకం నాకైతే ఉంటుంది. అందుకే చాలా రెగ్యులర్ గా వెళ్తుంటాను నేను. ఈ వీడియో నా చిన్న ఉడతా భక్తి సాయం అనుకోండి. నాకు తెలిసిందే నేను చెప్పడానికి చూశాను ఆ గుడి గురించి, అక్కడ దైవం గురించి. ఎంతమంది కష్టాలను తీర్చుంటాడు ఆయన. అందుకే ఇంత పెద్ద పెద్ద కాంప్లెక్స్ విషయాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోతుంటాయి. ఒక రోజుకి 10 లక్షల లీటర్లు వాటర్ సప్లై చేయాలి, 1,50,000 మందికి మెడికల్ సర్వీసెస్ అందించాలి, 1800 సీసీటీవీలు, 150 కోట్లకి పైగా క్లీన్లీనెస్ బడ్జెట్, 14,000 ఎంప్లాయీలు, సంవత్సరానికి 3 కోట్లకు పైగా భక్తులు. ఇంత మాట్లాడుకొని మనం తెలుసుకుంది ఒక ఇసుక రేణువు అంతా. ఇసుక రేణువ, ఆ వడ్డీ కాసుల వాడి గురించి, ఆపద ముక్కుల వాడి గురించి, ఆ దైవం గురించి, తిరుపతి గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి. మీరు ఏమైనా మీ ఎక్స్పీరియన్సెస్ రాద్దాం అనుకుంటే మీరు తిరుపతికి అయితే వెళ్ళే టైంలో ఖచ్చితంగా కింద రాయండి. మోకాల పర్వతం అని ఉంటుంది. ఐ థింక్ 2 సార్లు ఎక్కాను నేను. సీరియస్ గా చెప్తున్నా, ఆ 300-400 మెట్లు ఏవైతే ఉంటాయో లోపల టెస్ట్ చేస్తుంది మనల్ని. మీరు ఎవరైనా ఎక్కారు అది? లెట్ మీ నో. తిరుపతి, చిత్తూరు, రాయలసీమ రీజియన్ అంతా నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అది. చిన్నప్పుడు 3-4 ఏళ్ళు చదివాను అక్కడ. బీవీ రెడ్డి స్కూల్ అని ఎంతమంది తెలుసు ఆ స్కూల్ నాకు తెలియదు, కానీ ఇంకా తిరుపతిలో, చిత్తూరులో అటు సైడ్ ఉంటే అప్పట్లోనే రిషి వ్యాలీ స్కూల్లో కట్టారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. క్లాస్ రూమ్స్ అవి సెపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు కూడా ఆ స్కూల్ అలాగే ఉందో లేదు నాకు తెలియదు, కానీ ఇదే ఇండిపెండెన్స్ డే అని గుర్తొస్తున్నాయి నాకు. ఆ స్కూల్లో రెడ్, గ్రీన్, ఎల్లో అని ఉండేవి. గ్రీన్ గ్రూప్ లో ఉండేవాడు అనుకుంటా.
అగైన్ ఐ డోంట్ నో వై ఐఎమ్ టెలింగ్ దిస్, బట్ స్పెషల్ డే స్పెషల్ మూమెంట్స్ కొంచెం హ్యాపీగా మీతో మాడదాం అనిపించింది అంతే. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? ఆప్షన్ ఏ ఇస్ 1933, ఆప్షన్ బి ఇస్ 1945, ఆప్షన్ సి ఇస్ 1947, ఆప్షన్ డి ఇస్ 1965. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది వెరిఫైడ్ ప్రొఫైల్, అది టిక్ మార్క్ ఉంటుంది. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ దేర్. ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూద్దాం అనుకున్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతుంది తెలుసుకుందాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ క్రేజీ ప్లేస్. డెఫినెట్లీ వచ్చేసేయండి. మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాడొచ్చు. అండ్ ఒకవేళ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ నా అఫీషియల్ పేజ్ లో లేకపోయినా కూడా మన ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అది వాళ్ళని పెట్టేయమంట. అండ్ బై ద వే ఏజుడ్ గ్లోబల్ అని మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్, అది డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి వీడియోస్ షేర్ చేద్దాం అనుకున్నా, లేదా మీరే ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఛానల్. సబ్స్క్రైబ్, సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా మీ ముందు మాట్లాడడానికి, నిర్మోహమాటంగా నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా కారణం. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరుగానే ఉంటే, నేను వీడియో పెట్టి కానీ మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఆ మ్యాజిక్ నంబర్ టచ్ చేద్దాం. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. జియోపొలిటికల్ ఇష్యూస్ 2 జరుగుతున్నాయి మన చుట్టూ ప్రస్తుతానికి. ఒకటి పాకిస్తాన్ భారతదేశం మీద వేస్తున్న అభాండాలు, దానికి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ మీరు తెచ్చుకుందాం అనుకున్న ఆ వీడియో ఇక్కడ ఉంది. ముఖ్యంగా అసీం మునీర్ అనే ఒక వ్యక్తి మన భారతదేశం మీద ఏం మాట్లాడుతున్నాడో మీరు తెలుసుకోవాలంటే, లేదు కొంచెం డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, యూఎస్ఏ ఇండియా ఈ ట్రేడ్ వార్, ఈ జోన్ లో మీరు ఉందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. ఫైనల్లీ గోల్డ్ ప్లే బటన్ వచ్చింది. అది ఓపెన్ చేసే ముందు తిరుపతి వచ్చిన ఇది ఒక యాదృచ్ఛిగా ఉన్నారో ఏమన్నా తెలియదు, కానీ ఇక్కడ ఓపెన్ చేయాలనిపిస్తుంది. నీకు తెలుసుంటే సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు అండర్ వాటర్ వెళ్ళి అక్కడ జెండా పాతేసి తెగ చేసాం. ఒకసారి ఓపెన్ చేసి మాడదాం. జెన్యున్ గా రా అండ్ డస్ట్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను, చేతులు వణుకుతున్నాయి కొద్దిగా. తెలిసి హవచ్చు పండుగ 1 million అప్పుడు ఏదో అన్నాను కదా, ఏజుడ్ ఇస్ అ జర్నీ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని. అదే యాక్సెప్టెన్స్ ని యూట్యూబ్ ఇస్తే అదే గోల్డ్ ప్లే బటన్. ఇలా చూపిస్తా, ఒక పేపర్ ఇచ్చి ఇట్ టుక్ మీ 1 million చాలా రాశాడు. బట్ నువ్వు చేసే కామెంట్ కి, నువ్వు చూపించే ప్రేమ ఉంది దిస్ యూ కంపేర్ టు సిల్వర్ ప్లే బటన్. ఓ మై గాడ్, వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. ప్రెజెంటెడ్ టు యూట్యూబ్ పాసింగ్ 1 million సబ్స్క్రైబర్స్. ఇది జెన్యున్ గా చెప్తున్నాను. 100K కి నేను చేసింది ఎంతైతే చేశానో దాంట్లో ఒక 1% కూడా లేదు. లోపల ఒక ఎంప్టీ ఫీలింగ్ ఉంది. సింబల్ ఆఫ్ సక్సెస్ ఓన్లీ. బట్ నా సక్సెస్ మన సక్సెస్ లో ఉంది, అది మీరు చూపించే ప్రేమలో ఉంది. దిస్ ఇస్ డెఫినెట్లీ గెటింగ్ ఆన్ టు అ షీల్డ్. బట్ మీరు ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే ఏజుడ్ అంటే నేను కాదు, ఏజుడ్ అంటే మనం. లవ్ యూ.